నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుంది. సో ఈ వార్త దాదాపుగా మనం రెండు నెలల నుంచి, అంటే పార్లమెంట్ ఎన్నికల ముందు తర్వాత పెద్ద ఎత్తున ఇక బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది, లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనిపించదని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఊదరగొట్టారు. కానీ ఇవాళ ఏం జరిగింది, ఎందుకు విలీనం కావట్లేదనే చర్చ ప్రజల్లో బలంగా సాగుతుంది. మరి సీఎం దగ్గర నుంచి మంత్రుల వరకు అందరూ పెద్ద ఎత్తున ఊదరగొట్టినటువంటి ఈ విలీనం చర్చ ఎందుకు ఇవాళ పక్కదారి పట్టింది? మరి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు భారీ ఎత్తున తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పలు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇదిగో 20 మంది రెడీగా ఉన్నారు, విలీనం అయిపోతుంది, బడ్జెట్ ఎన్నికలకు ముందే అయిపోతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు జరగట్లేదనే చర్చ జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. శ్రావణ మాసంలో భారీగా చేరికలు ఉంటాయంటూ కూడా చేరికలకు మరొకసారి తెరలేపేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున లీకులు ఇచ్చారు. ఆ దిశగా కొంత పావులు కదిపారు. కానీ అది ఏమీ జరగలేదు. మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గుట్టికి చేరుతున్నటువంటి ఎమ్మెల్యేలకు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు ఎదురవుతున్నటువంటి గడ్డు పరిస్థితులే కొంత దీనికి కారణంగా తెలుస్తుంది. మరోవైపు పరిస్థితులు కూడా అనుకూలించడం లేదనే ప్రచారం జోరుగా సాగుతుంది. మరి కాంగ్రెస్ లో చేరినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారంతా క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారనే వాదన ప్రముఖంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోంది. నేతల సమన్వయంలో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోవడంతో ఖచ్చితంగా జంపింగ్ ఎమ్మెల్యేలకు ప్రతి చోట సమస్యలు ఎదురవుతున్నాయనే ప్రచారం కూడా ప్రచారంగా నడుస్తుంది. సో ఇప్పుడు చేవేల ఎమ్మెల్యే కాల యాదయ్య పైన కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేయడం, తిప్పికొట్టడం, డౌన్ నినాదాలు చేయడం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గం కొంత సహకరించకపోవడం, మరోవైపు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఒక సీన్ కట్ చేస్తే 3 రోజుల పాటు ఎపిసోడ్ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఇట్లాంటి సందర్భాల్లో ఆయనకు కొంత ఇన్ఛార్జ్ గా ఉన్న సరితో విభేదాలు ఏర్పడటం, ఇలాంటి విషయాలన్నీ కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు వాళ్ళ ఎమ్మెల్యేలతో హైలైట్ చేస్తున్నారు. దీంతో జంప్ అవ్వాలనుకునేటువంటి నాయకుల్లో ఇవాళ ఆలోచన మొదలవుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి నాయకుల్లో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన, ఆవేదన, ఆక్రందన కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా వచ్చి మేము తప్పు చేశామా, లేదంటే ఖచ్చితంగా సొంత గూట్లోనే ఉంటే బాగుండేదా, లేదంటే వెనక్కి వెళ్ళిపోవాలా, ఇవే చర్చలు ఇవాళ వాళ్ళలో అంతర్మదనానికి కారణంగా కనిపిస్తుంది. మరి అధికార పార్టీలకు వెళ్ళి ప్రాధాన్యత కోల్పోవడం కంటే సొంత పార్టీలోనే ఉంటూ పోరాటం నయం అనే భావనలో ఇవాళ చాలా మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ చావు దెబ్బ కొట్టాలని భావించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలే సహకరించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఇవాళ పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదనే చర్చ కూడా బలంగా ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో పార్టీలో చేరినటువంటి వారికి పాత తరం కొత్త తరం నేతలకు కూడా మధ్య సమన్వయం కుదరకపోవడంతో అధిష్టానం వాటిని కొంత సమన్వయం కుదర్చడంలో కూడా అధిష్టానం కూడా ఫెయిల్ అవుతుందనే వాదనలు ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు ఎమ్మెల్యేలందరూ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇలా పునరాలోచనలో పడుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు కూడా పెద్దగా ఆశించినటువంటి రిజల్ట్స్ ఏమి వాళ్ళకి కనిపించకపోవడంతో ఇవాళ ప్రధానంగా చేరినా పెద్ద ప్రయోజనం లేదు అనే అంశం స్పష్టంగా వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. దీంతో ఇవాళ ఖచ్చితంగా చేరికలకు ఖచ్చితంగా బ్రేకులు పడుతున్నాయి. అంటే మీరు వస్తారంటే కూడా మేము తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా మేము తీసుకుంటామంటే కూడా వాళ్ళు రాము అని చెప్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఇవాళ కనిపిస్తుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఒక రకమైన ఖచ్చితంగా చేరికలకు కొంత అడ్డుకట్ట వేసినట్టుగా, ఆ అడ్డుకట్ట వేయడంలో కొంత సఫలీకృతమైనట్టుగా అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి యొక్క తప్పిదాలుగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే నయం అనే అంశాన్ని వాళ్ళందరూ కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో ఖచ్చితంగా ఇవాళ చేరికలకు ఆల్మోస్ట్ బ్రేకులు పడినట్టుగా చెప్పాలి. మీరు కూడా ఏ కారణాల చేత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు బ్రేకులు పడ్డాయి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.